మీకు తెలుసా హనుమంతునికి ఎంతమంది తమ్ముళ్ళున్నారో? పురాణాల ప్రకారం హనుమంతునికి 5గురు తమ్ముళ్ళు ఉన్నారు. మొదటి తమ్ముడు మతిమాన్, రెండవ తమ్ముడు శృతిమాన్, మూడవ తమ్ముడు కేతుమాన్, నాలుగవ తమ్ముడు గతిమాన్, ఐదవ తమ్ముడు ధృతిమాన్. ఇప్పుడు హనుమంతుని భార్య గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. సాధారణంగా మనం హనుమంతుడిని నిత్య బ్రహ్మచారిగా కొలుస్తాం. అయితే పరాశర సంహిత ప్రకారం హనుమంతుడికి వివాహం జరిగినట్లు ఒక కథ ఉంది. ఆమె పేరు సువర్చలాదేవి. ఎవరు ఈ సువర్చలాదేవి? ఆమె సాక్షాత్తు సూర్య భగవానుని కుమార్తె. హనుమంతుడు సూర్యుడి దగ్గర నవ వ్యాకరణాలను అంటే 9 విద్యలను నేర్చుకుంటున్నప్పుడు వాటిలో కొన్ని విద్యలు కేవలం గృహస్థులకు మాత్రమే అంటే వివాహమైన వారికి మాత్రమే లభిస్తాయని సూర్యుడు చెబుతాడు. ఆ విద్యలను నేర్చుకోవడానికి అర్హత పొందడం కోసం సూర్యుడు తన తేజస్సుతో జన్మించిన సువర్చలను హనుమంతుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వివాహం కేవలం లోక కళ్యాణం కోసం మరియు విద్యార్జన కోసం జరిగినది మాత్రమే. వివాహం తర్వాత కూడా హనుమంతుడు బ్రహ్మచారిగానే ఉండి తన విద్యలను పూర్తి చేశాడు. అందుకే హనుమంతుణ్ణి ఇప్పటికీ మనం బ్రహ్మచారిగానే పూజిస్తాం. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న నేలకొండపల్లి దేవాలయంలో హనుమంతుడు సువర్చలాదేవి సమేతుడై భక్తులకు దర్శనమిస్తారు. జై హనుమాన్.